సీనన్న ఇంట్లో జూబ్లీ హిల్స్ లో ఏ సన్న బియ్యం తింటున్నామో ఇవాళ పేదోడి ఇంట్లో సన్న బియ్యం తింటుంటే వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పిల్లల ఆనందం చూస్తే సంటి పిల్లలకు కన్న తల్లి సన్న బియ్యంతోని బుక్కడు బువ్వ తినిపిస్తుంటే ఆ తల్లి ఆనందం చూసినప్పుడు ఒక నాయకుడిగా ఇంతకంటే మాకు ఏమి సంతోషాన్ని ఇస్తుందని నేను అడుగుతున్నా. కోట్ల రూపాయలు ఇయ్యవు, వేల కోట్లు సంపాదిస్తే ఇవాళ పక్కన చూస్తున్నారు. 110 నెలల అధికారంలో ఉండి నెలకు 1000 కోట్లు తగ్గకుండా 1,00,000 కోట్ల పైన దోసుకున్న ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటారు. ఒకరొకరు పంపకాల తేడా వచ్చి బావ బామ్మర్ది అక్క తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్లాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. ఏం సంతోషమైన తండ్రికి 1,00,000 కోట్లు సంపాదించిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, బంగళాలు ఇచ్చిండు, వ్యాపారం ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, రాసుకోనికే పేపర్ ఇచ్చిండు, చూపించుకోనికే టీవీ ఇచ్చిండు. కానీ వాళ్ళకు ప్రశాంతతగానే ఆనందం ఇవ్వగలిగిండా? దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకునేది విడిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు. మేమేదో ఆన్లైన్ కాలు ఉన్నాం, మేమేదో ఈలైన్ కాలు ఉన్నామని. నేను ఒక మాట చెప్పదలుచుకునే, ఎక్కువ చెప్పదలుచుకోలే. కానీ 2023 డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు. ఇప్పుడు ఆ సచ్చిన పావును చంపాల్సిన అవసరం నాకుందా? బీఆర్ఎస్ అనే పామును, ఇది కాలకూట విషం ఉన్నది, ఇది ప్రజలను దోసుకునే అనకొండ అని 4 కోట్ల ప్రజలు డిసెంబర్ 3 తారీఖు నాడు బండరాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాల నాగును ఆయల్లనే తెలంగాణ ప్రజలు బొందబెట్టిరు, మాడ వలగొట్టిరు. ఇక సచ్చిన పావుని ఇవాళ నేను చంపాల్సిన అవసరం ఉన్నదే? మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి, తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి, అక్కడ కూడా తెగకపోతే మంత్రగాన్ దగ్గరకు పోండి. ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాన్ దగ్గర పోయి కూర్చుంటారు. పోయి ఉన్న మంత్రగాన్ని చూసుకొని మీ పంచాయతీ తెంచుకోరు. అంతే తప్ప మమ్మల్ని లాగకండి. మీ కుటుంబ పంచాయతీల మాకు రేషన్ కార్డులు ఇచ్చే పని ఉంది, పేదోళ్ళకి సన్న బియ్యంతో అన్నం పెట్టే పని ఉంది, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పని ఉంది, పేదవాడికి రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవాళ పేదోళ్ళ ఖాతాలు వేసినాం. 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినాం. రైతులకు రైతు భరోసా ఇవ్వడమే కాదు, రైతు రుణమాఫీ చేసి ఒక్క 16-18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు ఈరోజు పేదల ఖాతాల్లో రైతుల ఖాతాలో వేసినాం. అందుకే మిత్రులారా, ఈరోజు రేషన్ కార్డు కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, సన్న బియ్యం కావాలన్నా, 50 లక్షల ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చినా ఈరోజు అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది, ఈరోజు మన ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఇదే కాదు, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఆనాడు పోడు భూములు ఇచ్చినాం, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినాం. ఇవాళ దాదాపుగా కొద్ది మందికే ఇంకా భూములు ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ భూములు అందుబాటులో లేవు. అందుకే మన దరిద్రం తీరాలన్నా, మనం బాగుపడాలన్నా విద్య ఒక్కటే మార్గం. మన తలరాతల్ని మార్చేది విద్యనే. అందుకే విద్య మీద ఈ సంవత్సరం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పేదవాడికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం ఇవ్వడమే కాదు, మీకు చదువు చెప్పించి మిమ్మల్ని డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను చెయ్యాలని ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకే 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడమే కాదు, 20,000 కోట్ల రూపాయలు పాఠశాలల నిర్మాణానికి ఖర్చు పెడుతున్నాం. డైట్ ఛార్జెస్ 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచినాం. రాబోయే రోజుల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో సాంకేతిక నైపుణ్యం నేర్పి మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఇవాళ సింగపూర్, సౌత్ కొరియా, జపాన్లలో అవకాశాలు ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా నుంచి కానీ,
ఇతర జిల్లాల నుంచి ఈరోజు అమెరికాకు పోతున్నారు ఇంజనీర్లు చదివి. మరి అందరు ఇంజనీరింగ్ చదువుకోలేరు కదా, కొంతమంది ఐటీఐలు చదువుతారు, కొంతమంది పాలిటెక్నిక్ చదువుతారు, కొంతమంది డిగ్రీ చదువుతారు. మరి వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా? అందుకే ఈనాడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రారంభించడం, ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చే బాధ్యత నాది. వేలాది మంది విద్యార్థులు అందులో చదువుకోండి, మీకు సింగపూర్లో, సౌత్ కొరియాలో, జపాన్లో మీకు ఉద్యోగాలు ఇప్పించి మన బతుకుల్లో వెలుగులు తీసుకొచ్చే బాధ్యత నాది. అందుకే ఇక్కడ ఉన్న యువకులకు, వేదిక మీద ఉన్న నాయకత్వానికి నేను సూచన చేస్తున్నా. పేదల బతుకులు బాగుపడాలంటే పేదవాడు చదువుకోవాలి. విద్య ఒక్కటే మన బతుకులను మారుస్తుంది. మనం చదువుకుంటే బాగుపడతాం. ఒకప్పుడు ఆయన గొర్రెలు పెంచుకోండి, బర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు కుట్టుకోండి అన్నాడు. మన పిల్లలేమో గొర్రెల్ని పెంచాలంట, బర్రెల్ని గాయాలంట, చేపలు పట్టుకోవాలంట, చెప్పులు కుట్టాలంట. వాళ్ళ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏరుకుంటారంట, రాజులు అవుతారంట, రాష్ట్రాలను దోసుకుంటారంట. అందుకే ఇవాళ పేదవాడు పరిపాలన చెయ్యాలి. పేదవాడు డాక్టరో, లాయరో, ఇంజనీరో, ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ కావాలి అంటే చదవాలి. చదవాలి అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. అందుకే నా ఏకాగ్రత మొత్తం చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా ప్రజలకు, యువకులకు నా విజ్ఞప్తి, చదువుకోండి. మీరు చదువుకి ఏం కావాలనో నన్ను అడగండి. ఎవరో సహాయం చేస్తే బ్రతకడం కాదు, మనమే 10 మందికి సాయం చేసేటట్టు ఎదగాలి. ఆ ఎదగాలి అని అంటే ఇవాళ పేదరికం పోవాలి అంటే చదువుకోవాలి. అందుకే మిత్రులారా, హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.